వెల్కమ్ టు క్షణం. జీవన్ సార్ అక్క ఉన్నాడు లైటింగ్ ఉంటుంది సార్ ఆ లైటింగ్ ఉంది. ఒక్క నిమిషం మాకు ఫోటో తీసుకున్నాను. ఫోటో కాదు సుందర్ సింగ్ సార్ ఆల్రెడీ ఫైల్
మెజారిటీ వచ్చేసి శ్రీరాములు గారికి 101 ఓట్లతో మెజారిటీ. ఆయన అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నియమిత పత్రాన్ని సహాయ ఎన్నికల అధికారి అయినటువంటి సోమశేఖర్ గారు వెంకటేష్ గారు విజయం సాధించారు. మెజారిటీ వచ్చేసి 126 ఓట్లతో మెజారిటీ సాధించి విజయం సాధించారు. ఆయనకు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్ష స్థానానికి మన అన్వేషణ ఇద్దరికి పోటీ కొన్నారు. 109 ఓట్ల మెజారిటీలో ఎన్నికల నియమిక పత్రాన్ని అందజేస్తున్నారు. ఏకగ్రీవంగా టి రవీంద్ర గారిని తర్వాత వచ్చేసి మస్తాన్ అలీ గారు లైబ్రేరియన్ గా ఆయన్ని కూడా పత్రాన్ని కూడా అందజేస్తున్నాం. స్ఫూర్తితో క్రీడలు నిర్వహించడానికి ఒక క్రీడా కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది. ఆ క్రీడా కార్యదర్శి వచ్చేసి ఎస్ విష్ణు కాశ్యప్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఆయన కూడా నియమిక పత్రాన్ని కూడా మేము అందజేస్తున్నాం. వాళ్ళు విజయం సాధించినారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఎన్నికల కమిటీ నుంచి ఒక నియమిక పత్రాన్ని అందజేస్తున్నాం. మీడియా మిత్రులకు, సీనియర్ న్యాయవాదులకు, అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఆదోని బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ జరగడానికి ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ సరిగ్గా నిర్వర్తించడానికి మా ఎలక్షన్ ఆఫీసర్స్ చేసిన కృషికి వారికి మేము అభినందిస్తున్నాము. ఇంకొకటి 302 ఓట్లకు గాను 290 చిల్లర అంటే 97% ఓటింగ్ మాకు నమోదైంది. కాబట్టి ఇది న్యాయవాదుల ఐక్యత. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని మా ప్యానెల్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరికి 100కు పైగా మెజారిటీగా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నట్టుగా దీన్ని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా మాకున్న సమస్యలు, మనకున్న కాల పరిమితి 1 సంవత్సరం. ఈ 1 సంవత్సరంలో మేము చేయగలిగే పనులు ఏమున్నాయో అది ప్రాక్టికల్గా మేము డిస్కస్ చేసుకున్నాము. మీరు అడిగినట్టుగా లైబ్రరీ సదుపాయం లేదు. లైబ్రరీ ఉందండి, మాకు లైబ్రరీ ఉంది. ఇదే లైబ్రరీ వెనకాల ఉన్నాయి, బుక్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మాకు సమస్యల్లా ఆ లైబ్రరీని తీసుకుపోయి పెట్టడానికి ఒక బిల్డింగ్ లేదు. ఆ బిల్డింగే మాకు ముఖ్యమైన ఇబ్బంది. ఇప్పుడు 3 ఫ్లోర్స్ కంప్లీట్ అయినాయి, ఇంకో 2 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ప్రభుత్వం తొందరగా నిధులు విడుదల చేస్తే, ఆ కాంట్రాక్టర్ గారు తొందరగా దాన్ని ముగిచ్చేస్తే, మా అంచనా ప్రకారం ఈ డిసెంబర్ లోపల ఆయన కంప్లీట్ చేస్తానన్నారు. కాబట్టి మేము మా ప్రయత్నం 100% చేసి ఖచ్చితంగా బిల్డింగ్ కంప్లీట్ చేసి మీరు చెప్పిన విధంగా జూనియర్ న్యాయవాదులకు కానీ సీనియర్ న్యాయవాదులకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లైబ్రరీ అనేది మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని మీకు మేము ప్రమాణం చేసి మీకు మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. దానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ ఓటింగ్లో పాల్గొన్నటువంటి మహిళా న్యాయవాదులకు కూడా అందరికీ పేరు పేరున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు ఓటు వేసి వెళ్ళారు. వారికి కూడా మాకు వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఇంకొక ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని బార్ యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా ఇప్పుడు గెలిచిన ప్యానెల్తో పాటు మాకు ఎదురుగా నిలిపినటువంటి ప్యానెల్ అభ్యర్థుల సూచనలు అన్నీ తీసుకొని సమష్టిగా ముందుకెళ్తామనేది కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ గెలుపుకు ముఖ్యంగా మాకు ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి అనే మార్గదర్శకాలు సూచించిన బషీర్ గారికి కానివ్వండి, వైఆర్ మల్లికార్జున గారికి కానివ్వండి, విశ్వనాథ్ రెడ్డి గారికి కానివ్వండి,
సీనియర్ న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు ప్రతి ఒక్కరికి పేరు పేరున సుందర్ సింగ్ గారికి కానివ్వండి, నాగేంద్రయ్య గారికి కానీ, వీరన్నాయుడు గారిని, చంద్రయ్య గారికి కానీ, హెచ్ చంద్రప్ప గారికి కానీ, టి మల్లికార్జునరావు గారికి కానీ, పేరు పేరున హరినాథ్ రెడ్డి గారు కానీ, వాసిం గారికి కానీ, రవికుమార్ స్వామి గారు రవిస్వామి గారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేమందరము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సూచనలు తీసుకొని మమ్మల్ని ఏకగ్రీవంగా వారు గెలిపించినందుకు, ఎందుకంటే ఈ మెజారిటీ చూస్తే ఖచ్చితంగా ఏకగ్రీవంగా మెజారిటీ అయింది కాబట్టి ఆ మెజారిటీ దృష్టిలో పెట్టుకొని మాకు ఇచ్చిన బాధ్యతను శ్రద్ధాపూర్వకంగా పనిచేస్తాం. ఎందుకంటే ఇది ఇచ్చిన బాధ్యత చిన్న బాధ్యత కాదు, చాలా పెద్ద బాధ్యత మా మీద పెట్టారు. ఆ బాధ్యతని ఖచ్చితంగా వారు అనుకున్న దానికంటే ఒక పాలు ఎక్కువగా పనిచేస్తామని బార్ అసోసియేషన్కి మేము మా ఎల్లవేళ మా కృషి ఉంటుంది ఈ డెవలప్మెంట్ కోసం అనేది మేము చెప్తూ సెలవు చేసుకుంటున్నాను. ఈ విషయంలో మీడియా సోదరులకు ఎలక్షన్ కౌంటింగ్ లేట్ అయినప్పటికీ మా కోసం వెయిట్ చేసి కవర్ చేసినందుకు మీకు, అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా మా కోసము ఆర్గనైజ్గా చేసేదానికి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ వ్యవస్థకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియాకి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విజయము మా ప్యానల్ది కాదు, ప్రతి ఒక్క న్యాయవాదిది, ఆదోని బార్ అసోసియేషన్ విజయం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రాక్టీస్లో లేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పేసి మన వాళ్ళే సార్ ఆరోపణ సార్. అది ఇది ఆరోపణ కాదు, దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు. ఇప్పుడు ఓటమికి కారణాలు వెతకకుండా నైతికంగా ఆన్సర్ చెప్పడం నేర్చుకోవాలి. ఓడిపోతే నాన్ ప్రాక్టీసింగ్ వాళ్ళు వేశారు, గెలిస్తే మేము గెలిచాము అనేది కాదు. ఇది బార్ అసోసియేషన్ ఎలక్షన్స్, ఇది బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కాదు. బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో బార్ కౌన్సిల్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో పాల్గొంటారు. ఇది అసోసియేషన్ అండి. ఇక్కడ సబ్స్క్రిప్షన్ కట్టినట్టు మీకు ఎలా అసోసియేషన్ ఉంటుందో న్యాయవాదులందరికీ ఒక అసోసియేషన్ ఇది. ఈ అసోసియేషన్లో సబ్స్క్రిప్షన్ కడితే సభ్యులుగా అవుతారు. వాళ్ళకు లా డిగ్రీ ఉండాలి, బార్ కౌన్సిల్ నుంచి ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి, సిఓపి అయిన తర్వాత మాకు ఒక సబ్స్క్రిప్షన్ కడితే మా అసోసియేషన్లో సభ్యులు వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు. అంతకు మించి ఇది ఇంకో విషయం చెప్పాలంటే, ఆరోపణ చేసిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు, కానీ ఆ ఆరోపించిన వాళ్ళు కూడా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్లు వాళ్ళకు కూడా వేశారు. వాళ్ళకేం తక్కువ ఓట్లు రాలేదు. ఆదోన్లో ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఉండేది 150, వాళ్ళకు 200 ఓట్లు 170 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వస్తాయి? కాబట్టి అది ఆరోపణ. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ అనేది ఇప్పుడు కొత్తగా జూనియర్ వచ్చింటాడు సార్, ఆయనకు ప్రాక్టీస్ ఉండదు, కేసులు రావు. అలాంటి ఆ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ రాకూడదా? సో ఇప్పుడు ఆదోని బార్ అసోసియేషన్ దాదాపు 70 మంది కొత్త జూనియర్స్ వచ్చారు. వాళ్ళని కన్సిడర్ చేయకపోతే ఎట్లా? అసోసియేషన్ బాగుపడాలంటే ఇలా కొత్తగా వచ్చిన న్యాయవాదులకు సరైన సదుపాయాలు కలిగించి వారి ఉన్నతికి మనం పాల్పడే విధంగా ఉండాలి మనమంతా. దానికి మేము కట్టుబడి పని చేస్తాం. నాన్ ప్రాక్టీసింగ్ అనే మాట అసలు లేనే లేదు. అందరూ అడ్వకేట్స్, దర్ ఇస్ నో ప్రాక్టీసింగ్ అండ్ నాన్ ప్రాక్టీసింగ్. ఈరోజు 2025-26 సంవత్సరానికి ఆదోని బార్ అసోసియేషన్ తరఫున జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మా ప్యానెల్ తరఫున నేను అధ్యక్షుడిగా శ్రీరాములు, జనరల్ సెక్రటరీగా జీవన్ సింగ్ మరియు వైస్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వర్లు, రాజారత్నం జాయింట్ సెక్రటరీగా మా యొక్క బార్ అసోసియేషన్ సభ్యులతో, న్యాయవాదులతో, అలాగే మా వెనకల ఉండి పెద్దలు అందరూ నడిపించి ఈరోజు సమష్టి కృషితో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ఈ సందర్భంగా మా యొక్క న్యాయవాదుల మిత్రులకు అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అంతేకాక మా బార్ అసోసియేషన్ బిల్డింగ్ సమస్య మాకు ఉంది కాబట్టి ఆ బర్నింగ్ ప్రాబ్లంని మేము తొందరగా ముగించి న్యాయవాదులందరికీ మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మేము ఒక ప్యానెల్గా ఏర్పడి మా ఎన్నికలు ఉన్నటువంటి మిత్రులు అందరూ కలిసి మమ్మల్ని సమిష్టిగా నిలబెట్టి మమ్మల్ని గెలిపించినారు. కాబట్టి ఈ యొక్క సమస్యలను మేము సమిష్టిగా అందరినీ కలుపుకొని తారతమ్యం లేకుండా, భేదం లేకుండా, వైషమ్యాలు లేకుండా మేమంతా ఒకే కుటుంబం అనే మాదిరిగా ముందుకెళుతూ మా యొక్క బార్ అసోసియేషన్ యొక్క సమస్యలు తీర్చడానికి అన్ని విధాల రాజకీయంగా అయితేనేమి, అలాగే అధికారులతో చర్చించే విధంగానే మేము ముందుకెళ్తామని ఆశిస్తూ
ఈ యొక్క విజయానికి అందరు కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మా మధ్యలో ఉండే వైషమ్యాలు ఈ రోజుతో ముగిస్తా ఎలాంటి మాకు సమస్యలు ఉండవు, అందరూ సమిష్టిపిస్తూనే ఉంటాము. ఇక ముందు కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరు మరొక నమస్కారాలు తెలియజేస్తూ ఇస్తున్నాను. ఇది అదే ఆ బిల్డింగ్ విషయంలో కూడా మేము సమిష్టిగా కృషి చేసి ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇచ్చి త్వరితగతిన ముగించడానికి కూడా మా యొక్క ఎజెండా అది ముఖ్యము. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు కూడా కొన్ని క్లాసులు పెట్టి వాళ్లకు న్యాయ విజ్ఞాన సదస్సులు మాకు ఏర్పాటు చేసి వాళ్ళకి విజ్ఞానం పొందుపరిచేదానికి కూడా ప్రయత్నం చేసేందుకు కృషి చేస్తాము. అదేవిధంగా మహిళా న్యాయవాదులకు కూడా సరైన ఏర్పాట్లు లేవు, వాటికి కూడా ఏర్పరచడానికి కూడా ముందుకెళ్ళి అదేవిధంగా న్యాయపరమైనటువంటి ఏదైనా ఉంటే కూడా మేము హైకోర్టుకు కానీ జిల్లా కోర్టుకు కానీ జడ్జిలకు తెలిపేసి వాటిని పరిష్కరించడానికి కూడా కృషి చేస్తామని మా అంత కలయికతో మా యొక్క సభ్యులందరితో కలిసి ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ ఇదొక అవకాశం ఉంటే మీరు తెలియజేస్తాం. అది స్టైఫండ్ గురించి లైబ్రరీ గురించి మేమంతా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేసుకుని వాటిని ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయంలో కూడా చర్చించుకొని మేము ముందుగా తెలుపుతాము. ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మేము 3 సభ్యులుగా ఎన్నుకున్నాము. దాంట్లో ఆదోని బార్ అసోసియేషన్ నుంచి కె విజయభాస్కర్ రెడ్డి, నేను, తర్వాత వచ్చేసి సి సోమశేఖర్, తర్వాత వచ్చేసి కె అనుమేష్, ఈ 3 ఆధ్వర్యంలో ఈ ఎన్నికల్ని నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో దాదాపు 2 ప్యానల్గా పోటీ చేసినాయి. ఒకటి వచ్చేసి అధ్యక్ష స్థానానికి, రెండోది వచ్చేసి ప్రధాన కార్యదర్శి స్థానానికి, మూడోది వచ్చేసి ఉపాధ్యక్ష స్థానానికి, నాలుగోది వచ్చేసి జాయింట్ సెక్రటరీ స్థానానికి పోటీ పడడం జరిగింది సభ్యులు ఆదోని బార్ అసోసియేషన్ నుంచి. పి మధుసూదన్ రెడ్డి అధ్యక్ష స్థానానికి, వి శ్రీరాములు అధ్యక్ష స్థానానికి పోటీ చేయగా మొత్తం పోలైన ఓట్లు 290 ఓట్లు పోలైనాయి. ఇందులో మధుసూదన్ రెడ్డి గారికి 91 ఓట్లు రాగా వి శ్రీరాములు గారికి 192 ఓట్లు వచ్చినాయి. ఇందులో వి శ్రీరాములు గారు 101 ఓట్లతో మెజారిటీ సాధించి విజయం సాధించినారు. అదేవిధంగా అందులో 7 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లుగా వాటిని స్క్రూటీలో పక్కన పెట్టడం జరిగింది. పోతే 101 ఓట్లతో వి శ్రీరాములు గారు అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యక్ష స్థానానికి ఎంవి లోకేష్ కుమార్ గారు, అదేవిధంగా జె వెంకటేశ్వర్లు గారు పోటీ పడగా ఇందులో మొత్తము 80 ఓట్లు ఎంవి లోకేష్ గారికి రావడం జరిగింది. 206 జె వెంకటేశ్వర్లు గారికి రావడం జరిగింది. మొత్తం 126 ఓట్ల మెజారిటీతో జె వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యక్షులుగా గెలుపొందినారు. ఇందులో 4 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లుగా మేము నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా 2 వ్యక్తులు ఆదోని బార్ అసోసియేషన్ నుంచి పోటీ పడగా అందులో బి నెట్టెకంటయ్య, తర్వాత వచ్చేసి ఎల్కే జీవన్ సింగ్, వీళ్ళిద్దరూ పోటీ పడగా 190 ఓట్లు ఎల్కే జీవన్ సింగ్కి రావడం జరిగింది. బి నెట్టెకంటయ్యకు 88 ఓట్లను పోలయ్యడం జరిగింది. మొత్తం మెజారిటీ 109 ఓట్లతో ఎల్కే జీవన్ సింగ్ విజయం సాధించినాడు. అదేవిధంగా సహాయ కార్యదర్శిగా బి కలందర్ బాషా, తర్వాత పి రాజారత్నం పోటీ చేయగా ఇందులో పి రాజారత్నం అధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. బి కలందర్ బాషాకు 118 ఓట్లు రాగా పి రాజారత్నంకు 167 ఓట్లు పోలైనాయి. 49 ఓట్ల మెజారిటీతో పి రాజారత్నం గెలుపొందడం జరిగింది. ఇందులో 5 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లుగా ప్రకటించడం జరిగింది. ఈరోజు నిర్వహించినటువంటి ఈ బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, సహాయ కార్యదర్శి, అదేవిధంగా సహాయ కార్యదర్శి పోటీల్లో మాకు సహకరించినటువంటి ప్రతి సభ్యులకు, అదేవిధంగా పోలీస్ శాఖకు, ఈ ఆదోని క్లబ్ వాళ్ళకు కూడా మా ఆదోని బార్ అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ
మేము ముగిస్తున్నాం. నా పేరు కె విజయభాస్కర్ రెడ్డి, ఎన్నికల ప్రధాన అధికారి.